ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూలై 11. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, దేవుడు మనకు ఆశ్రయము. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. రెండవ ఆశ్రయపురము షెకెము. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 2-7 వచనాలు. షెకెము అనగా భుజము. ప్రభువైన యేసుక్రీస్తు మన విమోచకుడు, రక్షకుడే గాక మన భారములను కూడా మోయును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మన భారములన్నీ భరించుటకు ఆయన బాధ్యత వహించును. చాలామందికి ఆయన పాపములను క్షమించువాడిగానే తెలియను గాని ఆయనను తమ షెకెముగా ఎంత మాత్రమును అనుభవించలేరు. మనకు అది ఎంత బరువైన భారమైనను మనము దానిని ఆయన భుజముల మీద పెట్టవచ్చును. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. మనము మన భారమంతయు, అది వ్యక్తిగతమైనదైనను కుటుంబము లేక సంఘమునకు సంబంధించినదైనను మన ప్రభువు మీద పెట్టవచ్చును. ఆయన భుజములు మన భారములన్నీ భరించగలిగినంత బలమైనవి. గత కాలములో మనకు సహాయం చేసిన ప్రభువే ఇప్పుడు భవిష్యత్తులో కూడా సహాయం చేయుటకు శక్తిమంతుడు, సామర్థ్యము గలవాడు. మూడవదిగా హెబ్రోను అనగా సహవాసము. మొట్టమొదట మన సహవాసమైతే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మనం ఇతర విశ్వాసులతో సహవాసం కలిగి ఉందుము. మన మౌన ధ్యాన సమయంలో మనము తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన దేవునితోనూ క్రమముగా సహవాసమును కలిగి ఉండవలెను. మనము ప్రార్థనలో మన తలంపులను, సమస్యలను, భారములను ఆయనతో పంచుకొనవలెను. మానవ దయను కోరక మునుపు దేవుని సహాయమును కోరవలెను. అప్పుడు ఆయన ఇతర విశ్వాసులతో సహవాసము నిమిత్తము ప్రతి ఏర్పాటు చేయును. కేవలము భోజనము కొరకే కాదు గాని ఒకరి భారములు ఒకరు పంచుకొనుట, కలిసి ప్రార్థించుట మొదలగు ఆత్మీయ సహాయముల నిమిత్తము కూడా ఏర్పాటు చేయును. మనము తెలియని దూర ప్రాంతములకు వెళ్ళవలసి వచ్చినప్పుడు మొదట మన సహవాసం నిమిత్తం శ్రద్ధ కలిగి ఉందుము. విశ్వాసులు ఒంటరితనము అనుభవించవలసిన అవసరం లేదు. దేవుడే మనకు సహాయకరమైన సహవాసమును కలుగచేయును. ఒక విశ్వాసి బదిలీ చేయబడిన ఎడల లేక ఉన్నత స్థానముకై ఇతర స్థలములకు వెళ్ళవలసి వచ్చిన ఎడల అది రద్దు చేయబడుటకై ప్రార్థన సహాయమును కోరును. వారు తమ పిల్లల చదువు విషయమై ఇంకనూ తదితర కుటుంబ వ్యవహారముల నిమిత్తమై దిగులు చెందుదురు. మన సహవాసము నిమిత్తము, మన అక్కర్ల నిమిత్తము అన్ని ఏర్పాట్లు చేయుటకు మనకు ప్రభువు ఉన్నాడు. గతించిన సంవత్సరములన్నింటిలో సహవాసము ద్వారా అక్కరలన్నీ తీర్చబడుటకు ప్రభు అద్భుతమైన ఏర్పాటు చేయుటను నేను కనుగొంటిని. 1929 డిసెంబరు నెలలో నేను మార్పు చెందిన తర్వాత నా మొదటి ప్రార్థన ఏమనగా, ప్రభువా, నేను మంచి సదుపాయములు, మంచి సామాగ్రి కలిగిన మంచి భవనములలో ఉంటిని గాని నిజమైన క్రైస్తవ గృహములో నేనెప్పుడూ ఉండలేదు. నాకు ఏ సదుపాయము వద్దు గాని నాకు నిజమైన క్రైస్తవ గృహము కావలెను. అదే వారము ఒక ధనికురాలైన స్త్రీ నా యొద్దకు వచ్చి, నీవు ఇక్కడకు క్రొత్తగా వచ్చితివని విన్నాము. మా గది ఒకటి ఖాళీగానున్నది. నీవిక్కడ ఉన్నంత కాలము ఆ గదిలో నుండవచ్చునని చెప్పినది. దాని నిమిత్తము ప్రార్థించేదను అని చెప్పితిని గాని నా హృదయాంతరంగములో ఆమె చెప్పిన దానికి అంగీకరించవలనని తలంచితిని. నేను ప్రార్థించినప్పుడు ప్రభువు నాతో, నేను నీకు ఏర్పాటు చేసిన గృహము అదే అని చెప్పెను. కొన్ని వారముల తర్వాత నేను అక్కడకు మారితిని. అది సంతోషకరమైన క్రైస్తవ గృహము. నేను మొట్టమొదటిసారిగా బైబిల్ పూర్తిగా చదివినది అక్కడే. అక్కడే దేవుని సేవా పిలుపుని వింటిని. అక్కడే సేవకు తీర్మానించుకొంటిని. వారి ద్వారా అనేకులైన మంచి క్రైస్తవులను కలుసుకునే అవకాశము కలిగినది. నా సహవాసము కొరకు దేవుడు చేసిన మంచి ఏర్పాటు కొరకై ఆయనకు వందనములు.
ఆ విధముగా దేవుడు ప్రతి దేశంలో మనకు సహవాసమును ఏర్పాటు చేయును. నిజముగా చెప్పవలెననిన నా ప్రభువే నా హెబ్రోనుగా నయ్యను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.